మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీరు మాకు టైం ఇచ్చినందుకు. మా కోసం కొంచెం, నాకు తెలుసు కొంచెం బాధ ఉంది అందులోంచి బయటకు వచ్చి. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ రవికుమార్ గారు దూరం అయ్యారు. ఈ కాలంలోనే మీ ఇంటర్వ్యూని కూడా మేము అడిగాము, మా కోసం టైం ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. హీ లైక్స్ ఆల్ దిస్. ఆయనకి ఇదంతా ఇష్టం. ఇవాళ నేను ఆర్టిస్ట్గా ఉన్నానంటే ఆయన వల్లే. సో భరతనాట్యం డాన్సర్, యూజువల్గానే ఘంటసాల గారి ఫ్యామిలీ అనగానే ఒక క్రేజ్ అనేది ఉంటుంది. అందరూ సింగర్స్ ఉంటారేమో, అందరూ అందులో ఇన్స్ట్రుమెంటలిస్టులు ఉంటారేమో అలా అనుకుంటారు. ఘంటసాల గారి కోడలు ఒక డాన్సర్, అందులో భరతనాట్యం డాన్స్. ఇన్ని షోస్ చేశారు, ఇంతమందితో ప్రదర్శనలు ఇప్పించారు, దేశవ్యాప్తంగా ఇంత పేరుంది. ఎలా అనిపిస్తుందమ్మా బీయింగ్ ఏ ఘంటసాల గారి కోడలు? నేను చేసిన పూజలకి మంచి కుటుంబంలోని ఒక కోడలుగా ఉండేది, ఒక ఆర్టిస్ట్గాను ఉండేది నా అదృష్టం. మై జర్నీ ఈజ్ స్పిరిచువల్. సో మంచి ఎంకరేజ్మెంట్. వాళ్ళంతా ఆర్టిస్ట్ కాబట్టి దే గేవ్ వే ఫర్ మీ టు బికమ్ ఎన్ ఆర్టిస్ట్. సో ట్రూ. ఐ వర్క్డ్ హార్డ్. ఎంకరేజ్మెంట్ లేదంటే కష్టం కదా. ఒక women in this field and lots of support around me. ముందు నుంచి కళ అనగానే తెలుసు, సాహిత్యము, కళలు, మన సంస్కృతి, సంప్రదాయం ఇవన్నీ ఏంటి అనేది తెలిసిన ఒక కుటుంబం కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. అందులో మీరు పెళ్ళప్పుడు పెట్టిన కండిషన్ కూడా అదే అనుకుంటా. ఎస్. ఏమన్నారు రవి గారు అప్పుడు? ఐ సెడ్, చూసిన వెంటనే కొంచెం సేపు మాట్లాడిన తర్వాత నేను చెప్పాను, ఐ వాంట్ టు డాన్స్, ఐ కెనాట్ గివ్ అప్. దెన్ హీ సెడ్, నీ డ్యూటీస్ చేసుకో, కీప్ కంటిన్యూయింగ్. ఇంకా దానికంటే ఇంకేం కావాలా? మీరు ఒక కోరిక కోరుకున్నారు, అదే వరల్లా ఇచ్చేసారు, అదే కంటిన్యూ. ఐ ఆల్సో దానికి తగినట్టుగా నేను ఉన్నాను. ఫస్ట్ హోమ్, స్వీట్ హోమ్, దాని తర్వాతే నా పనులు. ఎక్కడ డీవియేట్ అవ్వకుండా డెడికేషన్ చూపిస్తూ ముందుకెళ్ళడమే. ఎట్ ద సేమ్ టైం ఘంటసాల గారు అదొక యూజువల్గానే ఒక అబ్జర్వేషన్ అనేది ఉంటుంది, ఏం జరుగుతుంది ఫ్యామిలీలో, నిజంగా కోడలు వచ్చింది, కొత్త కోడలు ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. తప్పకుండా. మా అత్తమ్మ మంచి ఎంకరేజ్మెంట్. ఓకే. మా ఆయన కంటే మా అత్తమ్మ, సరళమ్మ, సరళ ఘంటసాల గారు, నో డిస్టర్బెన్స్ ఎట్ ఆల్. నాకు ఏమన్నా ప్రోగ్రామ్ ఉంది, ఏమన్నా ఉందంటే అదంతా ముందు చేసుకో, తర్వాత రా ఇటు పక్క నేను చూసుకుంటాను అంటారు. నాకంటే ముందు ఆమె డ్రెస్ చేసుకుని కూర్చుంటారు ప్రోగ్రామ్కి వెళ్ళేదానికి. సో అంత ఎంకరేజ్మెంట్ రైట్ ఫ్రమ్ మై ఎనీథింగ్, సారీస్ ఆర్ జ్యువెల్స్ ఆర్ ఎనీథింగ్. ఇది బాగుంటుంది, ఇది బాగుండదు, ఇది చేసుకో, ఇది తీసుకో, బీరువా తెరిచి ఏం కావాలో తీసుకో. సో మచ్ సో మచ్ సో మచ్. అంత ప్రేమ. చంటి బిడ్డను పెట్టుకుని, నేను బిడ్డను పెట్టుకుంటాను, నువ్వు ప్రాక్టీస్ చేయంటారు. ఓ సో లక్కీ అమ్మా మీరు నిజంగా. సో మీ పెళ్ళి రవి గారితో అయ్యే టైంకి ఘంటసాల గారు లేరమ్మా. మా ఆయన హీ వాజ్ ఓన్లీ 20 years, జస్ట్ గెటింగ్ ఇన్ టు ద కాలేజ్. ఇంకా మిగతా వాళ్ళందరూ చిన్నోళ్ళే కదా. అటువైపు పెద్ద అత్తమ్మకి విజయ్ కుమార్ గారు, ఇటు సరళమ్మకి రవి గారు. సో అక్కడ 4, ఇక్కడ 3, అక్కడ 5, ఇక్కడ 3. సో ఆల్ ఆఫ్ దెమ్ వేర్ చిన్న పాపలే కదా ఆ టైంలో. సో ఎలా ఈ మ్యారేజ్ అనేది, లవ్ మ్యారేజా, పెళ్లి చూపులు అయ్యాయా? పెళ్లి చూపులే. ఆయనకి ఎన్నో సంబంధాలు వచ్చాయి, నాకు ఎన్నో సంబంధాలు, ఏదో ఇది కుదిరిపోయింది. అప్పుడు మీరు ఉన్నారా, ఒకరికొకరు ఇలా ఎదురు కూర్చొని చూసుకున్నారా? లేదండి, మా అత్తమ్మే నన్ను సెలెక్ట్ చేసుకుంది, ఆయన కాదు. ఆయన ఎప్పుడు చూసారు? హీ వాజ్ వర్కింగ్ ఇన్ లక్నౌ. ఆ టైంలో అత్తమ్మ చాలా నచ్చిపోయింది. మా మరిది, మా ఆడబిడ్డ మీరా ఘంటసాల, వీళ్ళందరికీ చాలా, దే వర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. సో అందరికీ నచ్చింది. అత్తమ్మ చెప్పాను, మాకు అందరికీ నచ్చింది, నీకు నచ్చాలా, నువ్వు నీకు నచ్చలేదంటే కూడా వీఆర్ గోయింగ్ టు చేసేస్తాం. అప్పుడు ఫోటో పంపిస్తాను అన్నారు. సరే ఫోటో పంపించండి అన్నారు. నన్ను అడిగిన నా చిన్నతనం ఫోటో, లైక్ ఐ వాజ్ ఓన్లీ ఫ్యూ మేబీ 1 year or 2 years, ఆ చిన్న ఫోటో పాపగా ఉండేటప్పుడు అది పంపించాను. అది రవి గారికి పెళ్లి చూపుల్లో మీ ఫోటో పంపించమంటే చిన్నప్పటి ఫోటో పంపించారా? నాట్ ఈవెన్ 2 years.
బేబీ ఫోటో. బేబీ ఫోటో పంపించారు మీరు. యా, సో అది చూసిన వెంటనే హీ న్యూ ఐ షుడ్ బి అ నాటీ లేడీ, నాటీ గర్ల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తర్వాత వచ్చిన తర్వాత ఓకే, అందరూ నవ్వు వేర్ ఆల్ లైక్ దే వర్ సో హ్యాపీ. హీ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మీ. ఆ ఫోటోకి దీనికి ఎంత తేడా కదా. ఓకే, మరి ఈ ఇన్సిడెంట్ చెప్పిన తర్వాత సరళమ్మ గారు కావచ్చు, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? All were laughing, all were enjoying. It was like a joke for all of them. They were enjoying. ఎప్పుడైంది పెళ్ళి? 85. ఓకే, అంటే మీరు ఫోటో పంపించినంత కాలానికి 84 I got engaged. 85 I got married. ఓకే, దట్ వాజ్ ఎ ఫన్నీ ఇన్సిడెంట్. ఎప్పుడు Yeah, వచ్చినప్పటికి కూడా ఎప్పుడు he'll always tell everybody, you know what she did అని అందరు, all his friend circle, he'll always keep telling. He was working in Lucknow. He was a sound engineer over there. So అందరికి, your Babiji did like this. I never saw her at all, but she sent me a baby photo. And he never threw that photo. It was for so many years in his purse. మార్చండి, వేరేమన్నా ఫోటో ఇస్తానంటే, నువ్వు ఇదే కదా పంపించావు, నాకు ఇదే నచ్చింది. అదే నచ్చింది, అలాగే పెట్టుకుంటాను. ఎంతకాలం పెట్టుకున్నారు అది? పెట్టుకున్నారు. నేను ఆ పర్స్ మార్చనే లేదు. సమ్ ఇయర్స్ హీ వాజ్ హ్యావింగ్ దట్ పిక్చర్. ఓకే, సో ఈ ఇంటికి కోడలుగా వస్తున్నారు అనుకున్నప్పుడు యూజువల్గానే ఘంటసాల గారు అనగానే ఆయన్ని బీట్ చేసేవాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఆయన మ్యూజిక్ కావచ్చు, ఆయన వాయిస్ కావచ్చు, అంత సంగీతం కావచ్చు. ఆ ఇంటికి కోడలుగా వెళ్తున్నాను అన్నప్పుడు పార్వతి గారికి వచ్చినటువంటి ఆ థాట్ ఏంటి? భయం వేసిందా? ఏమనుకున్నారు మీరు అసలు? ఫస్ట్ మై పేరెంట్స్, మా అమ్మ నాన్నకి చాలా నచ్చు దే లైక్ హిమ్ లైక్ ఎనీథింగ్. హీ వాజ్ అ గాడ్ ఫర్ ఎవ్రీ వన్. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. మై మదర్, మా అమ్మగారు కమలా నారాయణ స్వామి, ఆమె వచ్చి షీఈస్ హర్ సెల్ఫ్ ఇంటి లోపల ఆర్టిస్ట్. షీ హ్యాస్ లెర్న్ కర్ణాటిక్, హిందుస్థానీ, షీస్ అ వీణా ప్లేయర్, ఎవ్రీథింగ్ ఇంటి లోపల. మా నాన్నగారు ఒప్పుకున్నారు, నాట్ పబ్లిక్ షోస్. సో దెర్ వాజ్ ఇంటర్వ్యూ యంగ్ సింగర్స్, న్యూ సింగర్స్ రావాలని. సో వితౌట్ టెలింగ్ మై ఫాదర్, షీ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అండ్ ఆయన అన్నారు, అమ్మ నువ్వు వచ్చి ఇంకా ప్రాక్టీస్ చెయ్యి అంటే, ఆ మాటే పెద్ద మాట ఆమెకి. షీ వాజ్ వెరీ హ్యాపీ. బట్ మై ఫాదర్, మా నాన్నగారు ఒక మూవీ తీశారు, విష్ణుమాయ. తీసేటప్పుడు వీళ్ళిద్దరూ చేయి పట్టుకొని దే వాక్ అండ్ దే టాక్ ఆల్ దట్. బట్ అంతవరకే ఐ నో, బికాస్ ఐ వాజ్ వెరీ వెరీ యంగ్. సో లైక్ దట్ ఐ యూస్ టు హియర్ మై పేరెంట్స్ టాకింగ్. అప్పుడు ఏమన్నా అనుకున్నారా ఫ్యూచర్ లో ఇలా రిలేషన్లు కలుపుకోవాలి, ఛాన్సే లేదు, మీ అమ్మాయిని మేము నో చేసుకుంటాం? నో నో, అలా ఏం లేదు అసలు. అప్పుడు నేను చిన్నదాన్ని, ఆయన చిన్నోడు, నథింగ్, నోబడీ న్యూ. ఇట్స్ ఆల్ ఫేట్. సో ఘంటసాల గారు ఘంటసాల గారు లేరు కదా తర్వాత. లేరు, తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళ ఆ టైంలో విష్ణుమాయ తీసినప్పుడు? లేదు, హీ వాజ్ సో బిజీ. ఆ స్కెడ్యూల్ కోసం వచ్చేవారు. హీ యూస్ టు గో అవే. ఏం చెప్పేవాళ్ళు నాన్నగారు? ఎంత బాగా పాడున్నారు, ఎంత బాగా. హీ యూస్ టు లవ్ హిమ్, అంతే. ఆయన సంబంధి అవుతారు నేను అనుకోలేదు. సో ఎవరి వైపు నుంచి వచ్చింది ఈ సంబంధం? సమ్ త్రూ ఫ్రెండ్స్. ఆయనకి ఎన్నో సంబంధాలు వచ్చాయి, మా రవి గారికి. నాకు ఎన్నో వచ్చారు. తర్వాత ఫస్ట్ మా అత్తమ్మ నన్ను చూసేసి, ఇంట్లో ఒకే పాపలాగా ఉన్నారు, ఎక్కువ బిడ్డలే లేరు మాకు, వీ వాంట్ బిగ్ ఫ్యామిలీ అనేది మా అత్తమ్మ. అది 2 years తర్వాత మళ్ళీ అదే సంబంధం మళ్ళీ రొటేట్ అయ్యింది. దెన్ షీ కేమ్ అండ్ సా మీ. నన్ను చూసిన వెంటనే చాలా నచ్చిపోయింది. తర్వాత అన్నీ జరిగింది. సో ఇంట్లో మీరు ఒక్కరే కూతురు, ఇంకా నో సిబ్లింగ్స్? నో, ఐ డోంట్ హ్యావ్. సో సరళమ్మ గారికి ఏమో ఒక బిగ్ ఫ్యామిలీ కావాలనిపించింది. ఇటువైపు చూస్తే 8 మంది పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడే చూస్తే మీరు ఒక్కరే కనిపిస్తున్నారు. బిగ్ ఫ్యామిలీ. దెన్ అమ్మ వచ్చి స్వామి దగ్గర వెళ్ళి పుట్టపర్తికి, అక్కడికి వెళ్ళి నా కొడుకుకి బేగ పెళ్ళి అవ్వాలా అని అక్కడికి వెళ్తే స్వామి కుంకుమ ఇచ్చి అన్నారంట. అవుతుంది. షీ వాజ్ వెరీ హ్యాపీ. స్వామియే చెప్పింది. దాని వెంటనే నాకు కుదిరింది ఇదంతా. అంత స్ట్రాంగ్ డివోటీస్ అసలు. స్వామి